అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వాళ్ళ అనుదినము వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ప్రభు అయినటువంటి యాషువా మెస్సే యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రారంభమైనటువంటి శ్రమలు యాషువా మెస్సే యొక్క మరణ పునరుత్థానం వరకు ఆ యొక్క 40 దినములు ఆ యొక్క లెంట్ డేస్ని బట్టి ఆ యొక్క లెంట్ డేస్లో పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క లేఖనములను ధ్యానిస్తున్నాం. కాబట్టి నేటి దినమున కూడా గెత్సెమనే తోటలో ఆయన బంధింపబడ్డారు. ఆయన బంధింపబడిన తర్వాత అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి సమయములో అన్న ఎదుటకు అతను కొనిపోబడ్డాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో గెత్సెమనే తోటలో నుంచి. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరు ఈ అన్నయు కయపయు? ఎవరు అన్నయు కయపయు? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకుల యొక్క పదవి, ప్రధాన యాజకుని యొక్క పదవి ఇశ్రాయేలీయులలో జీవితకాలం ఉండేటువంటి పదవి ప్రధాన యాజకత్వం. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రధాన యాజకునికి రిటైర్మెంట్ ఉండదు. ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయుల రూల్ ప్రకారం అతడు జీవితకాలం అంతయు ప్రధాన యాజకుడే. లోక సంబంధమైనటువంటి ప్రధాన యాజకుని ముందు పరలోక సంబంధమైనటువంటి ప్రధాన యాజకుడు యాషువా మెస్సీయా యొక్క విచారణ ఎంత దయనీయమైనటువంటి స్థితి. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథమును బహు జాగ్రత్తగా చదివినట్లయితే లోక సంబంధమైనటువంటి ఈ ప్రధాన యాజకులు అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు అరణ్యములోనున్న యోహాను యొద్దకు వాక్యము వెళ్ళింది. అవును ప్రియమైనటువంటి వారులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి మార్కు లూకా 3వ అధ్యాయంలో అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా, అన్నయు కయపయు అపోస్తుల కాలం వరకు కూడా వారు ఉన్నారు. పేతురు యోహాను వారు అపోస్తులను కూడా వారు శిక్షించడానికి ధైర్యం చేశారు. అవును ప్రియమైనటువంటి వారు, యోహానును అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వాక్యము వెళ్ళింది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎవరు ఈ అన్న? ఈ అన్న ఎవరు? అన్నయు. యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనం మనం జాగ్రత్తగా చూసినట్లయితే మొదట ఆయనను అన్న దగ్గరకు తీసుకొని పోయిరి. ఆ సంవత్సరమును ప్రధాన యాజకుడైన కయపకు అతడు మామ. ప్రధాన యాజకునికి రిటైర్మెంట్ లేదు కాబట్టి యాషువా మెస్సీయా వారిని రోమా సైనికులు బంధించారు. వారు ఒక కుట్రతో వచ్చారు, ఆయనను బంధించారు. రాత్రికాల సమయములో యాషువా మెస్సీయా వారిని అన్న యొద్దకు తీసుకొని వెళ్ళారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రపు యొక్క కట్టడలు రాత్రికాల సమయములో విచారణ చేయకూడదు. కాబట్టి ఇది అధర్మము. యాషువా మెస్సీయా వారి విషయంలో ప్రధాన యాజకుడు పవిత్రముగా ఉండాలి. పవిత్రమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి తీర్పు తీర్చాలి. అబద్ధపు సాక్ష్యమును అంగీకరించకూడదు. కానీ ఆయన మీద మోపబడినటువంటి అన్యాయపు తీర్పును బట్టి ప్రధాన యాజకుడైనటువంటి అన్న యాషువా మెస్సీయా వారికి పరలోక సంబంధమైనటువంటి ప్రధాన యాజకునికి తీర్పు తీరుస్తూ ఉన్నారు. యాషువా మెస్సీయా ధర్మశాస్త్రం ప్రకారము రాత్రికాల సమయంలో విచారణ చేయకూడదు. ఇది పరిశుద్ధ గ్రంథ నియమము. కానీ యాషువా మెస్సీయా వారిని ప్రధాన యాజకుడైనటువంటి అన్న రాత్రికాల సమయంలో విచారణ చేస్తూ ఉన్నారు. ఇది అధర్మము. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సీయా వారి జీవితంలో మనుషుల యొక్క స్వార్థము, అన్యాయపు తీర్పు జరుగుతున్నది. ఇది లోకాధికారం యొక్క తీర్పు. దైవిక అధికారము మౌనముగా ఉన్నది. మన పాపముల కొరకు, మనల్ని విడిపించుట కొరకు, ఆయన ప్రేమించినటువంటి మనల్ని విడిపించుట కొరకు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ అన్న ఎవరు? ప్రధాన యాజకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. రోమా ప్రభుత్వం అతడిని తొలగించినప్పటికీ యూదుల దృష్టిలో అతడు ప్రధాన యాజకుడే. ఇశ్రాయేలీయులే ఆయనను అప్పచెప్పారు, యూదులు ఆయనను అప్పచెప్పారు. ఆ యొక్క యూదుల దృష్టిలో ఆయన ప్రధాన యాజకుడు. అది జీవితకాలం పదవి. కాబట్టి అన్న ఎదుటకు అధికార గర్వము అయ్యి అన్నకి, అన్నయ్య కయపయు వారికి అధికార గర్వం ఉంది. కాబట్టి ఆ యొక్క యూదులు యాషువా మెస్సీయా వారిని అన్న యొద్దకు తీసుకొని వెళ్ళారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క అన్యాయపు విచారణ జరిగింది ఆయన విషయంలో. అధికార గర్వము కనపడుతుంది. ఆ యొక్క సందర్భంలో అధికార గర్వము, అన్యాయపు విచారణ కనపడుతూ ఉంది. అవును ప్రియమైనటువంటి వారు, ఆ యొక్క యూదుల యొక్క కుట్రలు కనపడుతున్నాయి. యాషువా మెస్సీయా వారు
భక్తి ముసుగులో ఉన్న మనుష్యులు, భక్తి ముసుగులో ఉన్నటువంటి మనుషులు అక్కడ కనపడుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి తీర్పు కనపడుతూ ఉన్నది. యెహోవా మెస్సీయ వారి విధేయత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకపు అధికారము, దైవిక అధికారమును మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనంలో అన్నయు కయపయు వారి కాలము ప్రారంభం అక్కడి నుంచి చూస్తున్నాం. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వాక్యము వెళ్ళింది. మారు మనస్సును గురించి, పాప క్షమాపణ గురించి యోహాను ప్రకటించుకుంటూ వచ్చాడు. అదే మారు మనస్సును, పాప క్షమాపణను యెహోవా మెస్సీయ వారు ప్రకటించారు. అదే మారు మనస్సును, పాప క్షమాపణను అపోస్తులుడు ప్రకటించుకుంటూ వచ్చారు. యోహాను కాలం నుంచి ఆ యొక్క పేతురు యోహానుల వరకు, ఆ యొక్క శిష్యుల వరకు ఈ యొక్క అన్న కయప యొక్క ప్రధాన యాజకులు వారు ఆ యొక్క కాలం నడుస్తూనే వచ్చింది. అవును, యోహానును బంధించారు, శిక్షించారు. యెహోవా మెస్సీయ వారిని బంధించారు, శిక్షించారు. పేతురు అపోస్తలులను, ఆ యోహాను పేతురులను శిక్షించారు. ఈ నామమును బట్టి మీరు ఎక్కడ బోధించకూడదని వారు హెచ్చరించారు, శిక్షించారు. అవును ప్రియమైనటువంటి వారు, అటువంటి వారి గురించి ఈ దినమున మనము గెత్సెమనే తోటలో యెహోవా మెస్సీయ వారిని బంధించినప్పుడు అన్న యొద్దకు తీసుకొని వెళ్ళారు. ఆ యొక్క అన్న గురించి మనం విచారణ ఆ యొక్క మనము ధ్యానిస్తూ ఉన్నాం. యెహోవా మెస్సీయ వారు యోహాను సువార్త 11వ అధ్యాయం 49-50 వచనంలో కయప ముందుగానే ప్రవచించాడు. ఈ కయప అన్నయు కయపయు వారు ఇద్దరు కూడా బంధువులు. వారు ప్రధాన యాజకులు. ప్రధాన యాజకుని యొక్క పదవి జీవితకాలం ఉండేటువంటి పదవి యూదుల దృష్టిలో. కాబట్టి జీవితకాలం పదవిలో ఉన్నటువంటి ఆ యొక్క కయప అన్నయ్యు ఆ కయప ముందుగానే సెలవిస్తున్నాడు. ఒక మనుష్యుడు ప్రజలందరి కొరకు చనిపోవడం మేలని కయప ముందే ప్రవచించాడు. అందును బట్టి ఇశ్రాయేలీలందరూ, ఆ యూదులందరూ కూడా మన జాతి కొరకు, మనందరి కొరకు ఈ సంవత్సరమున ఆ పస్కాకు ముందు ఒక సూచన చూపాడు, ఒక ప్రవచనం చెప్పాడు. మన జాతి కొరకు, మన మనుషులందరి కొరకు, ఈ యొక్క యూదా జాతి అందరి కొరకు ఒక మనుష్యుడు మరణించవలసి ఉన్నది. కాబట్టి ఎవరు ఆ యొక్క మరణం, ఆ స్థితిని ఎవరు తీసుకొని వచ్చారు? ఈ యొక్క కయప యెహోవా మెస్సీయ వద్దకు తీసుకొని వచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా మెస్సీయ వారు మీద ఆ యొక్క నేరము మోపారు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం లేవీకాండం 21వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ప్రధాన యాజకుని యొక్క పవిత్రతను తెలుపుతూ ఉన్నది. ప్రధాన యాజకుడు పవిత్రముగా ఉండాలి. అక్కడ ఉన్న అన్నయు కయపలు నీతిమంతుడైనటువంటి యెహోవాను అన్యాయంగా విచారిస్తున్నారు. ఇది వారి ప్రధాన యాజకుల యొక్క పవిత్రతను ప్రశ్నిస్తున్నది. రాత్రికాల సమయంలో విచారణ చేయకూడదు, రాత్రికాల సమయంలో విచారణ చేస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అన్నయు కయపల యొక్క కుతంత్రం ఇక్కడ కనపడుతూ ఉన్నది. కాబట్టి యెహోవా మెస్సీయ వారు యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు యెహోవాను ఆయన శిష్యులను గురించి, ఆయన బోధన గురించి అడిగాడు. ఈ యొక్క అన్న దీన్ని అడిగాడు. ఈయననైతే తీసుకొని వచ్చారు యెహోవా మెస్సీయ వారిని. ఆయన ఏదైనా ఒక గుంపును ప్రేరేపిస్తున్నాడు. ఆయనతో ఎంతమంది శిష్యులు ఉన్నారు, వారిని ఏమైనా తప్పుడు బోధలో వారిని నడిపిస్తున్నాడు అన్నప్పుడు పేతురు బొంకాడు, పారిపోయాడు. లేదు, ఆయన ఎవరో నాకు నేను ఎరుగను అని ముమ్మారు బొంకాడు, అబద్ధమాడాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ ప్రధాన యాజకుని యొక్క ప్రశ్న, ఇతడు ఈ శిష్యులను గూర్చి, ఆయన బోధను గూర్చి ప్రధాన యాజకుడైనటువంటి అన్న యొక్క ప్రశ్న, ఇతడు ఏమైనా బోధిస్తున్నాడా? ఇశ్రాయేలీలకు విరుద్ధంగా, యూదులకు విరుద్ధంగా ఏమైనా బోధిస్తున్నాడని ప్రశ్నించాడు. ఈ విచారణ అన్న ఎదుట జరుగుతున్నది. అందుకే 18వ అధ్యాయము 19వ వచనం యోహాను సువార్త ప్రధాన యాజకుడు యెహోవాను ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధను గూర్చి ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ వస్తూ ఉన్నాడు. శిష్యులను గురించి ప్రశ్నిస్తున్నాడు. యెహోవా ఏదైనా రహస్య సైన్యమును, ఒక గుంపును తయారు చేసి వారికి ఈ యొక్క బోధను తెలియజేస్తున్నాడా? ఆయన బోధన గురించి అడిగాడు. ఏమని అడిగాడు? ఆయన బోధలో ఏదైనా మతపరమైనటువంటి యూదా మతమునకు విరుద్ధముగా, ప్రధాన యాజకులకు విరుద్ధంగా ఏమైనా తప్పులు ఉన్నాయా అని వెతకండి అని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన బోధన గురించి యెహోవా మెస్సీయ వారు ఏం సమాధానం చెప్పారు? యెహోవా మెస్సీయ యొక్క సమాధానం ఏముంది? 20వ వచనము యోహాను సువార్త 20వ వచనం, యెహోవా తాను ఏది రహస్యంగా బోధించలేదు, ఆయన సమాజ మందిరములలో బహిరంగముగానే ఆయన బోధించాడు. ఆయన మాటలు బహిరంగముగానే ఆయన బోధించాడు. ఆయన శిష్యులతో ఆయన బహిరంగంగానే అన్ని, ఆయన లోపల కుట్రలేవి చేయలేదు.
రహస్యంగా ఆయన ఎప్పుడూ బోధించలేదు. వీధి మూలలో ఆ యొక్క వీధులలో నిలవబడి 5,000 మందికి 4,000 మందికి ఆయన బోధన చేశాడు. అవును, కొండ మీద ప్రసంగములో 1,000 మందికి ఆయన బోధను వినిపించాడు. సమాజ మందిరములలో ఆ సమాజముల మధ్య ఆయన బోధ చేశాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది బహిరంగ సాక్ష్యము యాషువా మెస్సీ యొక్క వారి. యాషువా యొక్క బోధలు ఎప్పుడు వెలుగులోనే ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఈ వెలుగును మీరు ప్రకటన చేయండి. యాషువా మెస్సీ యొక్క జీవితము ఆయన వెలుగై ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, యాషువా మెస్సీ యొక్క బోధలు ఎప్పుడు వెలుగులోనే ఉన్నాయి. రహస్యంగా ఏమీ ఆయన బోధించలేదు. యాషువా మెస్సీ తన శిష్యుల గురించి అడిగినప్పుడు యాషువా వారి కాపాడటానికి సమాధానం ఇచ్చాడు. సత్యము ఆ యొక్క యాషువా మెస్సీ వారు ఎప్పుడు సత్యమునే బోధించారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, యోహాను సువార్త 7వ అధ్యాయం 26వ వచనం బహిరంగ బోధ. ఆయనది బహిరంగ బోధ. యాషువా దేవాలయములలో బహిరంగంగా బోధించాడు. అప్పుడు వారు ఆయనను పట్టుకొనలేదే. నేను మీ ఎదుట బహిరంగముగానే సమాజ మందిరములలో బోధించాను, అప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే. దేవాలయంలో బోధించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం, నేను అనుదినము దేవాలయములలో కూర్చుండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. ఇప్పుడు తీసుకుని వచ్చారు ఈ యొక్క గెత్సెమనే తోటలో. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 26వ వచనం, రహస్యంగా ఏది అపోస్తలుడైన పౌలు కూడా బోధించలేదు. ఆ యొక్క అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ ఈ కార్యములలో అగ్రిప్ప రాజుతో బహిరంగముగా ఒక సవాల్ విసిరాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అందుకే నీవు ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేజూచుచున్నావా అని అగ్రిప్ప రాజు ప్రశ్న వేశాడు. అపోస్తలుడైనటువంటి పౌలు రాబోవు ఉగ్రతను గురించి, రాబోవు తీర్పును గురించి, విశ్వాసమును గురించి, మరణ పునరుత్థానమును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు అగ్రిప్ప రాజుకు సువార్తను బహిరంగముగా ప్రకటించారు. అందుకే అగ్రిప్ప రాజు, ఇంత సులభముగా నీవు నన్ను క్రైస్తవుని చేజూచుచున్నావా, తీసుకొని వెళ్ళండి అని. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సీ యొక్క సువార్త వెలుగు సువార్త. ఆ యొక్క వెలుగును చీకటిలో విచారణ చేస్తున్నాడు అన్న. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది నీతి సువార్త, యాషువా మెస్సీ సువార్త. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము, దేవుని యొక్క నీతిని తాను దాచిపెట్టలేదని సమాజములో ప్రకటించుచున్నానని కీర్తనకారుడు దావీదు ముందుగానే రాస్తాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8-9 వచనం, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉన్నది, నా అడుగులు జారవు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వెలుగు సువార్త ఇది. అందుకే వెలుగుతూనే ఉంది. ఈ యొక్క భూమి యొక్క అంతము వరకు ఆ యొక్క మరణ పునరుత్థానం యొక్క సువార్త, వెలుగు సువార్త వెలుగుతూనే ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో, యాషువా నేను లోకమునకు బహిరంగముగా బోధించింది. అన్నయు కయపయు ప్రధాన యాజకులు, లోక సంబంధమైనటువంటి యాజకులు, పరలోక సంబంధమైనటువంటి యాజకునికి విచారణ చేయుటనా. యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో ఆ విచారణలో యాషువా మెస్సీ వారు, నేను లోకమున బహిరంగముగా బోధించితిని, దేవాలయంలో బహిరంగముగా బోధించితిని. యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరములలో దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించితిని, రహస్యముగా ఏమీ బోధించలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సీ వారి యొక్క మాటలు చట్టపరమైనటువంటి సవాలు. ఆ యొక్క యూదులకు, ఆ యొక్క ప్రధాన యాజకులకు ఆయన సవాలు విసురుతూ ఉన్నాడు. నేను యూదుల ధర్మశాస్త్రం ప్రకారం వారు విచారించేటప్పుడు సాక్షులను పిలవాలి, కానీ పిలవలేదే. ఆయనకు విరుద్ధంగా ఏ ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పడానికి రాలేదు. ఆయన ఆ మనుష్యుల యొక్క అధికారమునకు భయపడి, మనుష్యుల యొక్క అధికారమునకు లోబడి అక్కడ ఉన్నటువంటి సైనికుడు యాషువా మెస్సీ వారిని ఒక దెబ్బ ఆయన చెంపపైన కొట్టాడు. ఎవరికి భయపడ్డాడు? అన్న ఎదుట, అన్న యొక్క మెప్పు పొందటానికి, ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క మెప్పు పొందటానికి యాషువా మెస్సీ మీద ఒక దెబ్బను వేశాడు. అవును ప్రియమైనటువంటి వారు, ఎంత విచారకరమైనటువంటి సందర్భము మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి భయపడాలి, మనుష్యులకు భయపడుతూ ఉన్నాం. అన్న కయపలు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రమునకు కూడా వారు భయపడలేదే. ప్రధాన యాజకుడైన యాషువా మెస్సీను ఏ కారణము లేకుండా, ఏ ప్రతివాది లేకుండా, ఏ అన్యాయపు సాక్ష్యము లేకుండా ఆయనను విచారణ చేస్తూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సీ వారు మరణము ముందున్న యాషువా మాత్రము
తడబడకుండా చేసినటువంటి ఆ యొక్క బోధన గురించి ఆయన తెలియచెప్తూ వస్తున్నాడు. ఆయన వెలుగు సంబంధి. దేవుని యొక్క వాక్యం వెలుగు వంటిది. చీకటి పనులు చేసేవారు రహస్యంగా ఉంటారు. అందుకే అన్నయు కయపయు రాత్రికాల సమయంలో వారు విచారణ చేస్తున్నారు. ఆయన అనుదినము దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని గౌరవించాడు. ధర్మశాస్త్ర నిబంధనలను ఆయన బోధించుకుంటూ వచ్చాడు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనంలో మొదటి నుండి నేను రహస్యముగా మాట్లాడలేదు అని దేవుడు యెషయా ద్వారా ముందుగానే ప్రకటించాడు. ఆయన రహస్యముగా ఏది ఎప్పుడు కూడా మాట్లాడలేదు. వెలుగులోనే మీరు మత్తయి సువార్త 10:27 ఇదిగో నేను మీరు చెవులలో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి అని ఆయన శిష్యులకు ఆయన చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి అని యెషయా తన శిష్యులకు బోధ చేశాడు. అవును ప్రియమైనటువంటి వారు, ఇది బహుధైర్యమైనటువంటి బోధ. యోహాను సువార్త 7:26లో బహుధైర్యమైన బోధ. ఇదిగో ఆయన బహిరంగముగా మాట్లాడుచున్నాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయన బోధకు ఆశ్చర్యపోయారు. దయగల మాటలకు వారు ఆశ్చర్యపోయారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనంలో ఆరంభ కాలంలో సంఘము దేవాలయములో ఆయన శృంగారమనబడినటువంటి దేవాలయమునకు వారు ఎక్కిపోవునప్పుడు దేవాలయంలో అపోస్తలుడైనటువంటి పేతురు ఎక్కిపోతున్నప్పుడు పుట్టు కుంటివారిని వారు స్వస్థపరిచి దేవాలయంలో వారు వెళ్ళి బోధించారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యెషయా మెస్సియా వారిని బంధించుకొని పోయి ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా రాత్రికాల సమయములో అన్యాయపు విచారణను వారు చేస్తూ వస్తూ ఉన్నారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనం ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇట్లు ఉత్తరం ఇచ్చేదవా అని యెషయాను అరచేతితో కొట్టారు. అవును ప్రియమైనటువంటి వారు, ఎంత బాధాకరమైనటువంటి ఆ లేఖనము తెలియచెప్తూ వస్తున్నది. శ్రమల యొక్క ఆరంభము ప్రభు అయినటువంటి యెషయా మెస్సియా వారిని మన పాపముల నిమిత్తం పొందిన దెబ్బలలో ఇది మొదటి దెబ్బ. ఆ యొక్క సైనికుడు ప్రధాన యాజకుని యొక్క మెప్పు పొందడానికి ఇదిగో నీవు యాజకునికి ఎదురు చెప్తావా అని ఆయనను కొట్టాడు ఒక దెబ్బ. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, విచారణ జరగకముందే శిక్ష పడకముందే ఆ యొక్క దెబ్బ కొట్టడము ఇది ధర్మశాస్త్రము విరుద్ధము. అన్యాయపు చర్య. యూదుల చట్ట ప్రకారం విచారణలో ఉన్నటువంటి వ్యక్తిని శిక్ష పడకముందే కొట్టడం నేరం. కానీ ఇక్కడ ధర్మశాస్త్రమును రక్షించాల్సినటువంటి వారు ధర్మశాస్త్రమును నిర్వీర్యం చేశారు. అధికారి యొక్క అతి ఉత్సాహం ప్రధాన యాజకునికి మెప్పు పొందాలని ఆ బంట్రవుతూ యెషయాను కొట్టాడు. ఇది మనుషుల యొక్క మెప్పు కోసమే. అవును ప్రియమైనటువంటి వారులారా, యెషయా మెస్సియా ఆయన దెబ్బలు తిన్నప్పుడు మొట్టమొదటి దెబ్బ ఆ యొక్క బంట్రవుతూ ప్రధాన యాజకుని యొక్క మెప్పు పొందడానికి కొట్టాడు. యెషయా మెస్సియా వారు తనను ఆ శ్రమల ఆరంభము ఆయన తనను తాను తగ్గించుకొని మౌనంగా ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు సామాన్యమైనటువంటి ఒక మానవుడు బంటు అయినటువంటి చేతిలో దెబ్బతినడం ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో ఈ యొక్క లేఖనము చూపిస్తూ ఉన్నది. ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. ప్రవక్తలు ముందుగానే చెప్పుకుంటూ వచ్చారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో కొట్టిన వారికి నా వీపును అప్పచెప్పింది, నన్ను కొట్టువారికి నా వీపును నా గడ్డమును పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ ప్రధాన యాజకుని యొక్క మెప్పు పొందడానికి ఆ బంట్రవుతూ యెషయాను కొట్టారు. లేఖనము నెరవేరింది. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనములో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో చెంప మీద ఆయనను కొట్టారని ముందుగానే రాయబడినటువంటి ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని వారు దండముతో చెంప మీద కొట్టుదురు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రధాన యాజకుని స్థానంలో ఆ యొక్క దండమున్నది. ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని వారు దండముతో చెంప మీద కొట్టెదరు. యెషయా మెస్సియా వారి విషయంలో ఇది నెరవేరింది. అవును ప్రియమైనటువంటి వారులారా, పేతురు యొక్క సహనము. శిష్యులు దూషింపబడ్డారు, ఎదురు చెప్పలేదు. యెషయా మెస్సియా వారు శిక్షింపబడ్డారు, ఎదురు చెప్పలేదు. మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈ దినమున? లోక సంబంధమైనటువంటి అన్న కయపవలే మనము ఆ ప్రధాన యాజకుని యొక్క పదవి జీవితకాలం ఉంటుంది. ఆ యొక్క అధికారం వారు ఆ గర్వము చేత యెషయా మెస్సియా వారిని ధర్మశాస్త్రమును ఉల్లంఘించి వారు అన్యాయపు తీర్పును తీర్చారు. అధికారము కలదని అన్యాయపు తీర్పుని తీర్చారు. సాక్ష్యము లేకుండా విచారణ చేశారు.
మనము కూడా ఏకపక్షముగా ఎక్కడైనా విచారణ ఆ యొక్క సాక్ష్యము లేకుండా మనం ఎవరికైనా తీర్పు తీరుస్తూ ఉన్నాము, లేదా యెహోవా మెస్సీయ వలె ఆయన శిష్యుల వలె మౌనముగా దేవుడి యొక్క చిత్తము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. పరిశీలించుకుందాం. ఈ దినమున లోకంలో మనము నీతిగా ఉన్నప్పుడు కూడా అన్యాయంగా నిందలు పడి దెబ్బలు పడినప్పుడు మనము కూడా ధైర్యంగా స్థిరంగా సత్యం వైపు మౌనముగా ఉండి దేవుని యొక్క సమాధానము కొరకు ఎదురు చూడాలా. అవును ప్రియమైనటువంటి వారులారా, నేర్పిస్తుంది యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యొక్క చంచలమైన యెహోవా మెస్సీయ వారి యొక్క ధైర్యము, యెహోవా మెస్సీయ వారి సత్యము, ఆయన పట్ల జరుగుతున్నటువంటి దానిని ఎదుర్కొనుటకు ఆయన ఎంత మౌనముగా ఉన్నాడో చూస్తున్నాం. నేను తప్పుగా మాట్లాడినేలా ఆ తప్పేదో సాక్ష్యము చెప్పుము. ఆయన ఒక ప్రశ్నను వేస్తున్నాడు. నేను తప్పుగా మాట్లాడినేడలా, నేను బాగుగా మాట్లాడినేలా నన్ను ఎందుకు కొట్టుచున్నావని వానితో చెప్పాడు, ఆ బండరవుతుతో చెప్పాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనము. న్యాయబద్ధమైనటువంటి సత్యం యొక్క శక్తిని యెహోవా మెస్సీయ వారు చూపిస్తున్నారు. నేను తప్పుగా మాట్లాడితే సాక్ష్యం చెప్పండి అనే ఒక ప్రశ్నను వేస్తూ ఉన్నాడు. దేవుడు అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. పాపము లేనటువంటి వాడు, యోహాను సువార్త 8:46లో, ఈయన పాపము లేనటువంటి వాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించునా అనేటువంటి ఒక ప్రశ్నను సవాలుగా విసిరాడు. అది ఇప్పటి వరకు కూడా ప్రశ్నగానే ఉన్నది. దేవుడు విసిరినటువంటి ఒక సవాలు అది ఇప్పటి వరకు సవాలుగానే ఉన్నది. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించనని యెహోవా మెస్సీయ వారు ఒక సవాల్ని, ఒక ప్రశ్నను వేశాడు ఈ లోకమునకు. ఆయనలో పాపమున్నదని ఏ ఒక్కరు, సహస్రాధిపతులు కూడా, ప్రధాన యాజకులు కానీ, ధర్మశాస్త్రము కానీ, ఏ మానవుడు కానీ ఆ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఇంతవరకు కూడా. అవును ప్రియమైనటువంటి వారులారా, పేతురు కూడా యెహోవా మెస్సీయ యొక్క మాదిరిని కనపరిచాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదని పేతురు సాక్ష్యం ఇచ్చాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెహోవా మెస్సీయ అనే అన్యాయపు విచారణ, అన్యాయపు తీర్పు, యెహోవా మెస్సీయ యొక్క అన్యాయపు తీర్పును మనం చూస్తూ ఉన్నాం. యెహోవా మెస్సీయ యొక్క అన్యాయపు విచారణ గెత్సెమనే తోటలో ప్రధాన యాజకులు అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు అక్రమముగా యెహోవా మెస్సీయను ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా నిరపరాధిని సాక్ష్యము లేకుండా ఆయనను నిలవపెట్టి ఆయన మీద నేరములు మోపారు. ఆయన సమాధానం ఇచ్చాడు, ఇదిగో నేను వెలుగులో మాట్లాడాను, నాలో తప్పున్నదని ఎవరైనా నిరూపించండి, ఏ ఒక్కరైనా కూడా అని ఆయన సవాల్తో విసిరినటువంటి ఒక ప్రశ్న, అది ప్రశ్నగానే ఉంది ఇప్పటి వరకు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, యెహోవా మెస్సీయ వారు గెత్సెమనే తోటలోంచి తీసుకొని వచ్చిన తర్వాత మొట్టమొదటి దెబ్బను యెషయా గ్రంథంలో ప్రవచించము. మీకా గ్రంథం 5:1 ప్రకారం ఆయన చెంప మీద ఒక దెబ్బను కొట్టబడింది. అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము ఆయన శిలువ శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. దేవుడిచ్చినటువంటి మహా గొప్ప ధన్యత. మరలా రేపటి దినమున కూడా మరి ఒక శ్రమను గురించి ధ్యానించుటకు, ఈ దినమున అన్నయ్య గురించి ధ్యానించాం, రేపు కయప గురించి ధ్యానిస్తాం మనం. కాబట్టి యెహోవా మెస్సీయ యొక్క మాటలు జీవము గల మాట. వెలుగులో ఆయన సువార్తను ప్రకటించాడు, ఆయన శిష్యులు వెలుగులో సువార్తను ప్రకటించారు. మనము కూడా ఆ వెలుగును వెంబడించి ఆశీర్వదింపబడతాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున మా తండ్రి, వాక్యము అనుదినము వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ఆశీర్వదించండి, దీవించమని విజ్ఞాపన చేస్తూ ఈ దినమున శ్రమలను గురించి ధ్యానిస్తున్నాం. రేపటి దినము కూడా మీ చిత్తంలో ఉండి శ్రమలను ధ్యానించుటకు నడిపించమని విజ్ఞాపన చేస్తూ, వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయంలో వాక్యం ఫలించి వారు ఆశీర్వదింపబడలాగున తండ్రి మీరు కృప చూపమని విజ్ఞాపన చేస్తూ యెహోవా మెస్సీయ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షలోమ్.